కూడా మీ పిల్లలు, పనులంతా వాళ్ళు మా పిల్లలు, వాళ్ళందరూ కొరకు కష్టపడాలి. మేము ఎంతో చెప్తున్నాం. తరగతిలో ప్రతి తరగతిలో సుమారుగా 60-70 మంది పిల్లలు ఉంటారు. అందరికీ సమానంగా మేము చెప్తూనే ఉంటాం. కానీ ఒక్కొక్కడి యొక్క ప్రవర్తన, వాని యొక్క చురుకుదనం ఎలా ఉంది అనేది మేము కనిపెట్టలేకపోవచ్చు. ఇంటి దగ్గర మీ దగ్గర ఉన్న పిల్లలు ఒక్కరు ఇద్దరు పిల్లలే ఉంటారు. మీకు తెలుస్తుంది వాడు ఏం చదువుతున్నాడు, నిజంగా టైం వేస్ట్ చేస్తున్నాడా, చదువుతున్నాడా లేదా అనేటువంటి మీకు తెలుసు. కానీ ఆ విషయం మా దృష్టి ఒక్కసారి తీసుకొని వస్తే అప్పుడు వాటి చదువు పట్ల మెరుగుదల కొరకు మనమందరం కూడా ప్రయత్నం చేసిన వాళ్ళం అవుతున్నాం. లేదంటే మాత్రం మీ వైపు సహకారం ఏమీ లేకపోతే మేమేం చేస్తాం? ఇంకా పిల్లలు ఎవరైతే బాగా చదువుతున్నారో వాళ్ళపైన ఎక్కువ దృష్టి పెట్టుంటాం. బాగా చదవని పిల్లలు వాళ్ళు ఏం చేస్తుంటే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఏదో మేము చెబుతున్నప్పుడు రాస్తున్నట్టు యాక్షన్ చేస్తాడు, విన్నట్టు చూస్తుంటాడు. కానీ మన దృష్టి అంతా కూడా బయట ఉంటుంది. ఎక్కడెక్కడ వేరే గురించి ఆలోచిస్తుంది. మా క్లాస్లో నాకు బాగా రోజు జగమైన సత్యమే అందరూ ఇట్లా ప్రత్యేకంగా 2 కలిసి బాగా విన్నట్టే ఉంటుంది. వాడు ఎవడింటున్నాడు మాకు తెలుసు. వాని దృష్టి మొత్తం వాడి పనికిరాని శరీరం మాత్రమే ఉంటుంది. పనికి వచ్చే మెదడంతా కూడా బయట కూడా తిరుగుతుంది. కొద్ది మంది పిల్లలు మాత్రమే, క్లాస్లో ఒక 5-10 మంది పిల్లలు మాత్రమే టీచర్ ఏం చెప్తున్నాడు అని పూర్తిగా ప్రపంచం మొత్తం అక్కడ ఏమైనా జరగాలి కానీ సార్లు చెప్తున్నది మాత్రమే వినటువంటి పిల్లలు కేవలం 5-10 మంది పిల్లలు మాత్రమే ఉంటారు ప్రతి తరగతిలో కూడా. మిగిలినంతా కూడా ఇంటికాడ రాత్రి చూసినటువంటి సీరియలో లేదా మీరు చేసినటువంటి ఏమన్నా ఇంట్లో జరిగినటువంటి సంఘటనలు అవే గుర్తు చేసుకుంటూ ఉంటారు మేము పాట చెప్తున్నప్పుడు అంతా కూడా. కాబట్టి పిల్లలు కాన్సన్ట్రేషన్ పెట్టి వినాలంటే తరగతిలో ఇంటి దగ్గర వాతావరణం చాలా మంచిగా ఉండాలి. అందుకనే ప్రతి మీటింగ్లో చెప్తున్నాము, ఇంట్లో ఒకటి రీడింగ్ కార్నర్, చదివే మూలను ఒకటి ఏర్పాటు చేయమని చెప్తున్నాము. అంటే కొన్ని పెద్ద బాగా ధనవంతుల ఇళ్ళల్లో ఏం చేస్తారంటే పిల్లలకు ఒక బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ అని ఒకటి ఏర్పాటు చేస్తారు. ఆ బెడ్రూమ్లో పిల్లలకు సంబంధించినటువంటి కూడా పెడుతుంటారు. వాళ్ళ బుక్స్ కానీ అవన్నీ కూడా పెడుతుంటారు. మనకు అంత పెద్ద తామత ఉండకపోవచ్చు, సపరేట్ పిల్లలకి బెడ్రూమ్ పెట్టడం ఉండకపోవచ్చు. కానీ ఉన్న దాంట్లోనే ఒక కొంత బాధ కేటాయించాలి వాళ్ళు. ఆ పిల్లలు ఆనే కూర్చోవాలి. ఒక టైం టేబుల్ ఇవ్వాలి వాళ్ళకు. ఉదయం నుంచి 4 బాబు, సాయంత్రం కూడా 4 బాబు స్కూల్ అయిపోతుంది. ఇంటికి వస్తారు, ఒక 4:30-5 వస్తారు. ఒక గంట సేపు ఆడుకోనివ్వండి. ఆటలు కూడా చాలా ముఖ్యం పిల్లలకి. ఒక గంట సేపు ఆడుకోనివ్వండి, ఒక 5-5:30 వరకు ఆడుకోనివ్వండి. ఆడుకున్న తర్వాత కాలు ముందు కలుపుకోవాలా, వచ్చి కూర్చోవాలి. ఆ రీడింగ్ కార్నర్ ఏదో ప్లేస్ ఏదైతే ఉందో వాళ్ళు చదువుకున్న ప్లేస్ ఏదో ఆ ప్లేస్లో కూర్చోబెట్టాలి. 5:30 లేదా 6 మంది